ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో కలకలం రేపిన 6గురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుని పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. రాజ్ కుమార్ కోసం 7 బృందాలను రంగంలోకి దింపారని తెలుస్తోంది. హత్యల తర్వాత రాజ్ కుమార్ పారిపోవడానికి ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును అక్కడే వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. పోక్సో కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో షాబాద్ సీఐ ఏఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో కలకలం రేపిన 6గురి హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడిని పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. రాజ్ కుమార్ కోసం 7 బృందాలను రంగంలోకి దింపారని తెలుస్తోంది. హత్యల తర్వాత రాజ్ కుమార్ పారిపోవడానికి ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును అక్కడే వదిలేసి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి. పోక్సో కేసు విషయంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో షాబాద్ సిఐ ఎస్ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇక ఈ ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హత్య చేసి అమ్మాయి మృతదేహాన్ని ఇక్కడ పడేసి వెళ్ళాడన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా నిలబడ్డటువంటి ఈ ప్రాంతంలోనే అమ్మాయి ఒంట్లో నుంచి వచ్చినటువంటి రక్తపు మరకలు కనబడతా ఉన్నాయి. ఇక్కడే ఆ అమ్మాయిని తీసుకొచ్చి కారులో కొద్దిసేపు ఆ అమ్మాయితో మాట్లాడి తను తీసుకున్నటువంటి కత్తిని ముందుగానే క్యారీ చేసి ఆ కత్తి ఆ అమ్మాయి పైన ప్రయోగం చేసి ఇక్కడ ఆ అమ్మాయిపై కత్తి ప్రయోగించిన తర్వాత చనిపోయిందా లేదా అని ఒక కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ నుంచి తిరిగి పారిపోయాడు. రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆ రెడ్ కలర్ కారు వెనకాల ఉన్నటువంటి రోడే మెయిన్ రోడ్డు. ఇది తిరిగి మళ్ళీ షాబాద్ వైపు వెళ్లేటువంటి రోడ్డు. ఈ ఏరియా బాగా అలవాటు ఉన్నటువంటి ప్రాంతంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే అమ్మాయిని షాబాద్ అంటే ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్ల దూరం నుంచిగానే అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి తల్లిని నానమ్మని చంపి ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి ఈ చెరువు ప్రాంతంలో ఉదయం నుంచి కనబడుతున్నటువంటి చెరువు ఇదే. ఈ చెరువు ప్రాంగణంలో నిన్న అర్ధరాత్రి 11 గంటల తర్వాత అమ్మాయిని నుంచి బలవంతంగా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో హత్య చేశాడు. ఇక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ అబ్బాయి ప్రవర్తన తీరు తెలుసుకున్నాం. ఇప్పుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి మీ విలేజ్ కి చెందినటువంటి వ్యక్తి, మీకేమైనా పరిచయం ఉన్నాడా? ఎప్పుడైనా కలిసేవాడా? పరిచయం అంటే ఇక్కడ ఊర్లోనే ఉంటాడు. ఏదో అన్న అంటే ఆ తమ్ముడు అని పలకరించడే ఉంటది. అంత తిరిగేవాడు కాదు. ఇక్కడ ఏదో ఈ షాబాద్ లో ఇల్లు ఉంటుండే, ఇక్కడనే తిరుగుతుంది. బెయిల్ తీసుకున్నప్పటి నుంచి 15 రోజుల కింద నుంచి ఇన్నే ఉంటున్నాను. జైలుకి పోయిందా? అసలు జైలుకి పోయిందా లేదా కరెక్ట్ విషయం తెలియదు, కానీ బెయిల్ పైన వచ్చిరని అంటుర్రు. బెయిల్ పైన వచ్చినప్పటి నుంచి 15 రోజుల నుంచి ఊర్లోనే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఆ ఊరు నుంచి చనిపోయిన అమ్మాయి ఎంత దూరం ఉంటుంది ఏరియా? చనిపోయిన అమ్మాయి 6 కిలోమీటర్లు. అక్కడ 6 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హత్య చేసి ఇక్కడ ఏమేమి దొరికినాయి? అక్కడ కత్తి, మృతదేహం, అమ్మాయి బాడీ అప్పుడు చనిపోయి ఉందా? ఎక్కడ ఎక్కడ కత్తి? అమ్మాయి కత్తి అక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ ఏడుంది కత్తి? కత్తి ఇక్కడ ఇక్కడ పడి ఉంది. ఇక్కడ కత్తి, ఇక్కడ అమ్మాయి బాడీ అక్కడ పడిపోయింది. అప్పటికి ఇట్లా ఎవరు చూసారు ఫస్ట్ అమ్మాయి బాడీ? అంటే ఎవరు చూసారో మనకు తెలియదు. 4 గంటలకి ఇట్లా అంటే ఎవరు చూసారో ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు అందరు వచ్చి అమ్మాయి వచ్చే వరకు అప్పటికే బోర్లో పడిపోయింది. సో ఈ అబ్బాయి ఎలా ఉండేవాడు ఊర్లో? అంటే ఊర్లోనే అంటే మంచిగానే ఉండే. ఇక కేసు ఉన్నప్పటి నుంచి ఇక బయట అట్లా ఉండే. ఇప్పుడు గతంలో కూడా ఏదో ప్రేమ వివాహం చేసుకున్నట్టు కదా ఇదే ఊరు అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటారు. ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం? బాగానే రోజులైంది. 2 కొడుకులు. ఈ అమ్మాయిది కూడా ఇక్కడనే. వీళ్ళ పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదా? అంటే పోలీస్ స్టేషన్ లోనే పెళ్లి అయింది, ఒప్పుకున్నారు తర్వాత.
తర్వాత ఇద్దరు ఇప్పుడు మొదట చేసుకున్న అమ్మాయిని కూడా ఇలాగే వెంటబడి ప్రేమ పేరుతోటి అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోరు. ఏ పోలీస్ స్టేషన్ గొడవ అయింది, పెళ్లి చేసుకొని ఇప్పుడు మంచిగానే ఉండే, తర్వాత ఇట్లా అయింది. ఓకే, వీళ్ళ అమ్మ నాన్న ఏం చేసేది? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న రాజ్కుమార్ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడనే చేను వ్యవసాయం ఉండేది, ఇక్కడనే వ్యవసాయం చేసేవాళ్ళు అంతే. మీరు అనుకున్నారా మా ఊరికి చెందిన వ్యక్తి ఇంతమందిని హత్య చేశాడు అసలు ఏంటి అని అనుకోలేదు. అంత క్రూయల్ మెంటాలిటీనా? అంటే ఏం లేదు, మంచిగానే ఉంటుండే కానీ అంత క్యూరిటీ అని మనకు తెలియదు. ఒక నైట్ మళ్ళీ ఒక్కసారి అంత సైకో అయిపోయింది. ఏమో ఒకటే నైట్ లో అంతగానం అయింది, ఏందో మనకు తెలియదు. ఇక ఒక నైట్ లో ఇంత అయింది. ఇప్పుడు ఆ షాబాద్ లో ఉన్న అమ్మాయితోటి కలిసి తిరుగుతున్నాడు, ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు అనే విషయం ఊర్లో తెలుసా? ఏమన్నా ఊర్లో ఏం తెలియదు. ఇక ఆమె పోస్కో కేసు పెట్టిందా అని తెలుసు. ఇక పోస్కో కేసు పెట్టిందా అంటే ఇక మనకు కూడా జైలు పేరు అని తెలియదు. ఇక బెయిల్ పైన బయటకు వచ్చిందని అప్పటి నుంచి ఇన్నే ఉంటుంది. అప్పటి నుంచి ఆయన తోటి ఫ్రెండ్షిప్ కట్ చేసిరా వాళ్ళ స్నేహితులు అని అంటే ఇక స్నేహితులకి వాళ్ళకే తెలియాలి. ఇక మనం అప్పుడు కనిపిస్తాడు, ఆయనంతలో ఆయనే ఉంటాడు, ఇక అంతే. అదే ఇదేంది ఇప్పుడు మార్నింగ్ నుంచి చాలా చోట్ల 7 మందిని చంపడం కోసం ఈ రాళ్ళని అమర్చుకున్నాడు నిందితుడు అంటుండే, ఏంది నిజమేనా? అంటే ఇది ఇక్కడ అందరూ పెద్దలు పోరగాళ్ళు అందరు ఇక్కడ క్రికెట్ ఆడతారు అనమాట. క్రికెట్ గ్రౌండ్ ఇది. అక్కడ ఆడతారు, లేదంటే ఇక్కడ ఆడతారు. అవే పెట్టిన రాళ్ళే ఇవి. క్రికెట్ కోసం పెట్టుకున్నారు? అతను పెట్టినవి కాదు, అతను పెట్టినే కావు, క్రికెట్ కి మేము పెట్టిన రాళ్ళు. మీరు పెట్టుకున్నారు? మరి ఏంది దాన్ని ప్రచారం చేస్తున్నారు? ఏమయ్యా అంటే న్యూస్ వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నాం. ఓకే, 7 మందిని చంపడానికి పెట్టిన రాళ్ళైతే కాదు. మీరు ఆడుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పిల్లలు ఆడుకునే దానికి పెట్టారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు గ్రామస్తులుగా, మీరు యూత్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో? అంటే ఇంత కఠిన చర్యలు తీసుకోవాలి, అతనికి ఉరి శిక్ష చేయాలి, అన్ని శిక్షలు పట్టుకోవాలి, అతను పట్టుకోవాలి. ఇంత పెద్ద 6 మంది హత్యలు అంటే చాలా మామూలు విషయం కాదు. అంత కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ. రాత్రి ఇక్కడ ఏంటి అని అంటే రాత్రి నిన్న అంటే సాయంత్రం ఇక్కడనే ఉండే. సాయంత్రం మీతో ఉన్నాడు? అంటే మాతోటి కాదు, అక్కడ ఇలా తిరుగుతున్నాడు అక్కడిక్కడ. అంటే రెక్కి చేసుకుని ఉండొచ్చు. 4 గంటలకి ఇట్లా ఇక్కడ తిరుగుతున్నాడు. మీరు ఏం చేస్తున్నారు అప్పుడు? ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాం మేము అందరం. క్రికెట్ ఆడుతున్నాం, ఇక్కడ తిరిగే బైక్ పైన వచ్చాడు. ఇక తర్వాత సంగతి మనకు తెలియదు. ఇక తెల్లారు ఒకటేసారి తిరిగిండు, తెల్లారు లేచే కల్లా ఇట్లా అయిపోయింది. అంటే ముందే వచ్చి ప్లేస్ చూసుకున్నట్టుండు. ఏమో ఇక మనకు ఎక్కడ వరకు పోయిండు? ఇక్కడ వరకు ఇక్కడ స్కూటర్ ఉన్నంత వరకు వెళ్ళింది, పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసి. మీరు చూసిరా అప్పుడు? చూసిన. ఏమన్నా పలకరించిరా? ఏం పలకరి? ఏంది ఇటు వస్తున్నావు ఇక్కడ పోతున్నావు? ఏం పలకరియలే. అనుకున్నారా అసలు ఇలా చేస్తాడు? అనుకోలే. ఎందుకు ఈ స్పాట్ కి ఎందుకు తీసుకొచ్చిండు? ఏమో ఆయనకే తెలియాలి ఈ స్పాట్ కి ఎందుకు తీసుకొచ్చిండు. చెరువుకి కొంచెం చీకటి ఉంది, ఎవరు గుర్తుపట్టరన్నా? ఏమో చెరువు ఉంది కదా, ఎవరు రారు అనుకుర్రో ఏమో తెలియదు. తీసుకొచ్చి ఇక్కడ పీక పోసేసి ఇక్కడ పడేసిపోయింది. ఇదే ప్రదేశంలో ఆ మైనర్ బాలికని తీసుకొచ్చి ఇక్కడ హత్య చేసి అనంతరం చనిపోయిందా లేదా అని తను ధృవీకరించుకొని తిరిగి ఇక్కడ నుంచి అదే కారులో పారిపోయాడు అనేది పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా నిన్న హత్య కంటే ముందు కొన్ని గంటల పాటు ఆ నిందితుడు వచ్చి ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకొని అక్కడ నిలబడ్డటువంటి ఆ స్కూటీ ప్రాంగణం వరకు బైక్ పైన వెళ్ళి తిరిగి ఈ ప్రాంతాన్ని అంతా కూడా చూసుకొని అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ హత్య చేశాడు అనేది మాత్రం స్థానికులు చెప్తా ఉన్నారు. అంటే హత్యకి ప్రీ ప్లాన్ స్కెచ్ అనేది కనబడతా ఉంది. ముందుగా తను ప్లాన్ చేసుకొని ఎలా హత్య చేయాలి, ఏ ప్రాంతంలో ఈ మృతదేహాలను పడేయాలని ఒక ప్లానింగ్ ప్రకారంగానే ఈ హత్యకు అతను ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు అంటూ మాత్రం స్థానికులు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ఎప్పటి నుంచి ఈ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి? మీరు గతంలో ఈ అబ్బాయిని కలిసి ఎప్పుడైనా వార్నింగ్ ఇచ్చి అసలు అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉండేది? మీరు ఏమవుతారు ఫస్ట్ అమ్మాయికి? బ్రదర్. ఓన్ బ్రదర్ ఏం కాదు, వాళ్ళ ఇప్పుడు మన చిన్న నాయనమ్మ వాళ్ళ మన్మరాలు చనిపోయినా. మన్మరాలంటే మాకు చెల్లెలు అవుతుంది కదా. మీ ఇల్లు ఎక్కడ? ఇదే ఇల్లు మాది. అమ్మాయి చనిపోయిన అవతల బ్యాక్ సైడ్ ఇల్లు పక్క పక్కనే. మిడిల్ ఆయన ఇల్లు. ఇప్పుడు రాజ్ కుమార్ది. మిడిల్ అతంది, ఇక్కడ మాది, అక్కడ లాస్ట్ వాళ్ళది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ లాస్ట్ ఇల్లు మాదేమి. ఇది ఏం జరిగింది అసలు ముందు నుంచి చెప్పండి.
ముందు నుంచి అంటే ఏం లేదన్న, ఇప్పుడు కాలేజీకి పంపిస్తున్నాం కదా. అమ్మాయి 10th ఎక్కడ కంప్లీట్? 10th ఇక్కడనే కంప్లీట్ అయింది. 10th తర్వాత మా బాబాయ్ చనిపోయిండు. 10th ఎగ్జామ్స్ టైంలో ఆయనకు హార్ట్ అటాక్ లెక్కొచ్చి చనిపోయింది. అప్పుడు కూడా ఆయననే డ్రింక్ చేయించిండు, అన్ని చేయించిండు, ఆయననే హాస్పిటల్ తీసుకుపోయిండు, అన్ని తీసుకుపోయిండు. వీళ్ళకు హాస్పిటల్కి వేసుకోపోయింది కూడా ఆయనే. మళ్ళీ చెప్పడం కూడా మాకు వాళ్ళే చెప్పారు. ఇక ఒక 3 days 4 days ఐసీయూలో అట్లుండి చనిపోయిండు ఆయన. ఇక తర్వాత కాలేజ్కి పంపించినాం. 10th పాస్ అయింది కాబట్టి కాలేజ్కి పంపిస్తే గౌతమి కాలేజ్లో చేయించినాం శంషావాల. గౌతమి కాలేజ్లో ఇక రోజు పోతుండే. ఇక్కడ నుంచి ఒకరు ఇక ఆయన అంటే అప్పటికే డౌట్ ఉండే, కానీ ఇక ఇవన్నీ తెలిసిండే కానీ ఇంత కన్ఫర్మేషన్ లేదు. డౌట్ ఉండే జస్ట్, అది కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము ఏం అనలేము. ఏం డౌట్ ఉండే మీకు? అంటే జర ఇబ్బంది పెడతాడని. పక్క పక్కనే ఉండేం కదా, జర డౌట్ ఉండదు కదా, డిఫరెంట్ ఉంటారు కదా, అప్పుడే చేంజ్ అవుతారు కదా. ఇప్పుడు పర్సన్ వచ్చిందంటే ఎట్లుంటాయి అప్పుడే చేంజ్ అయిందని అంటే మీకు ముందే తెలుసా? మీ చెల్లె డౌట్ ఉండే జస్ట్, కానీ తర్వాత తెలిసింది మధ్యలో. బస్ లో ఒకసారి దొరికిరు. అంటే బస్ లో వేరే వాళ్ళ ఫోన్ ఇచ్చి ఇట్లా మాట్లాడిపిస్తుంటే కండక్టర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక ఆయన మీ అమ్మాయి ఇట్లా మాట్లాడుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము PS లో కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడు ఇది? అది ఒక 6 months బ్యాక్ అనుకుంటా. తర్వాత ఇవన్నీ అప్పుడు కేసు అయిందా? అంటే చెప్పాం, ఫస్ట్ చెప్పాలి కదా. వారి చెప్పిన తర్వాత వాళ్ళు ఆయన కప్పులు అవి కూడా కావడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయిండు. ఇక మొన్న రీసెంట్ గా అంటే ఆమె ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినందుకు ఎగ్జామ్ రాయించుకొని వస్తుంటే ఆమె చేయి పట్టుకొని పరిగెత్తిండంట. మాకు కూడా తెలియదు. శంషావాల అక్కడ మా పిన్ని ఉందని ఆయనకు తెలియదంట. మా పిన్ని ఆయన వెంట ఉరకడం వల్ల భయపడేసి వదిలేసి అప్పుడు చెప్పిండంట, మీ ఏం చేద్దాం అనుకుని చేయి పట్టుకొని ఏమో ఇక తెలియదు కదా మనకు. ఇక అప్పుడే ఏం చెప్పిండంట, మీ ఆయనని ఎట్లా చంపినో మిమ్మల్ని కూడా అట్లా చంపుతా, 2 days లో చంపేస్తా అని అన్నాడట. కానీ 1 week అవుతుంది అట్లా అంటే చెప్పి మరి చంపాడు. అంటే ఒక 1 month అట్లా అవుతుంది కదా. ఇప్పుడు అప్పటికే ఇక కేసు పెట్టిరు మా వాళ్ళు. ఇట్లా చెప్పిండు, ఇట్లా మేము పోలీసు వాళ్ళకి పైసలు ఇస్తే మమ్మల్ని వదిలేస్తారు అవి అని కూడా చెప్పిండు. అట్లా చెప్పడం వల్ల ఇక కేసు పెడితే ఇక మొన్న కాలేజ్ దోలియడానికి కూడా అడిగిరు మా వాళ్ళు. ఏంది కాలేజ్ పంపించాలా, ఇట్లా కేసు ఉంది కదా పంపించాలా వద్దా అంటే పంపించండి అని చెప్పారు. మేము చూసుకుంటాంలే ఏమైనా మేము అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఇది అయ్యింది. అమ్మాయిని ఈడికెళ్ళి ఎందుకు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? బాధ గురించి వీడ మేము ఇంటి పక్కన ఇల్లు కదా, ఇక రోజు ఫాలో అవుతాడు ఆయన. ఈ నుంచి బస్ స్టాండ్ వరకు ఫాలో అవుతాడు. బస్ స్టాండ్ మేము ఎవరో ఒకరం పోయినా కూడా మా ఇంటనే ఫాలో అవుతుండే. మేము బాగా అబ్జర్వ్ చేసినాం, చూసి ఇక్కడ అందుకే మా చిన్న వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంచినాం. అట్లా ఈయన కాలేజ్ బంద్ చేయించినాం అక్కడిక్కడ. మీరు అమ్మాయిని బంద్ చేయించారు చూసినామంటారు, కానీ అప్పుడే వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ అంటే ఇక తప్పు చేసిండని తెలియదు కదా అన్న. అప్పటికి తెలిసే ఏదని తీసుకోవచ్చు. వాడి అప్పటికి ఇబ్బంది ఎట్లా జస్ట్ ఫాలో అయ్యిండు అంతే. ఎందుకు ఫాలో అవుతున్నాడు అని ఎప్పుడు అడగలేదు అబ్బాయిని? అడిగితే జస్ట్ నా పని మీద నేను వెళ్ళిపోతున్నా, మీరే ముందర వెళ్తారు అది ఇది అంటాడు రివర్స్ లా. అడిగిరా చాలా సార్లు? అడిగినాం, అడిగితేనే 1 వెళ్ళినాయి. అసలు అబ్బాయి మెంటాలిటీ ఎట్లుండేది? అంటే ఏదో అప్పులు చేసిండు, ఏదో గ్రౌండ్ లో రౌండ్ అప్ చేసిరు, ఇప్పటిదాకా నేను చెప్తే కదా. అదే ఏం జరిగింది అప్పుడు? ఆయన ₹1 కోటి అప్పు చేసినట్ట బెట్టింగ్లు అవి వాడి. అందరూ నందిగామ అక్కడక్కడ షాద్నగర్ వాళ్ళు అక్కడ కొత్తూరు అక్కడ నుంచి అందరు వచ్చి ఆయనను ఇక్కడ ఇంటి దగ్గర అందరు సరౌండింగ్ చేసి ఆయన గ్రౌండ్ లోకి తీసుకుపోయి అడిగిరు, ఎట్లా భూమి అమ్మి పైసలు ఇస్తా అంటున్నావా ఇవి అని అడిగితే వాళ్ళ అన్న ఏం చేసినట్ట, ఈయన కిడ్నాప్ అయ్యడానికి కేసు పెట్టినట. కేసు పెడితే షాబాద్ పోలీసు వాళ్ళు ఎస్కేప్ చేయించారు ఆయన. ఇక పోలీస్ స్టేషన్ కనుక నన్ను చంపితే నేను పైసలు అయితే అని అంటాడు. చాలా తెలియపరుడు, ఎట్లా తప్పించుకోవాలో తెలుసు. ఇక 3 నెలలు టైం పెట్టిండి, ఇక ఈడికెళ్ళి జంప్ అయ్యండి. ఇంకేడుండి ఆయన డబ్బులు లేవు ఏం లేవు, ఏం కట్టలే. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ చెల్లి జోలికి వచ్చి వెంటబడి హింసించి వద్దన్న ఇష్టం లేకపోయినా బలవంతం చేసి మర్డర్ టైంలో కూడా 2 చంపి మీ చెల్లిని ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తున్న వీడియో కూడా కనిపిస్తుంది. మేమే చూసి చెప్పినాం, పోలీసు వాళ్ళు అది కూడా ఎంక్వైరీ చేయాలి. మేము చూసి చెప్పినాం, ఆ వీడియో మేమే ఇచ్చినాం. అది అది ఇప్పుడు కెమెరాలో ఆయన జుట్టు పట్టుకొని గుంజుకోపోతుండా, ఆ వీడియో మేమే ఇచ్చినాం. అసలు మమ్మల్ని చూడనియలేరు వాళ్ళని. అసలు ఆయన మూతల్లా మేము జస్ట్ ఆ గేట్ కట్టుకోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని దొబ్బేసిరు. ఇక్కడ మేము చెత్త బండ్లా ఆయన సర్పంచ్ అసలు ట్రాక్టర్ తీసుకొచ్చింది ఆయననే, మళ్ళీ ఆయన ఏం తెలియదు అంటుండు.
ఆయన చెత్త బండ్లు వేసుకోవాలి. ఈ రాజ్ కుమార్ ఇంట్లోకి ఎట్లా నుంచి వచ్చిండు? అక్కడ బ్యాక్ సైడ్ స్టేడియం లోకి వెళ్ళి వచ్చిండు. వెనక నుంచి వీడియోలో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. డోర్ ఉందా? డోర్ లేదు, గోడ ఉంది, గోడకి వెళ్ళి దుంకోవచ్చు. దుంకి గేట్ దగ్గర వచ్చిండు. దుంకి డైరెక్ట్ డోర్ ఇట్లా ఓపెన్ చేయడానికి కొట్టినట్టుండు. ఓపెన్ చేసినందుకు ఎవరు ఓపెన్ చేసారు? మా పిన్ ఓపెన్ చేసింది, ఆమె నరికేసిండు. ఇక పొడిచిండు కదా, గొంతు పోసేసిండు. ఇక ఆమెది లోపల మా నాన్నమ్మ లేచే లోపు ఆమెను ఆ బెడ్షీట్ లోనే చంపేసి. ఇప్పుడు మీ చెల్లిని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడ ఏ ప్రాంతాన్ని తీసుకుపోయి? దైవాలగూడెం గ్రౌండ్, అది చెరువు ఉంటది, అది ఎండిపోయింది. అది చెరువు ఎండిపోయింది. గ్రౌండ్ లో క్రికెట్ ఆడతాడు ఆడ, అందులోకి తీసుకెళ్లి చంపేసిండు. స్పాట్ లో గొంతు కోసేసిండు మొత్తం. వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అవి మాకు కూడా పోలీసు వాళ్ళు చెప్తేనే తెలిసినాయి. అసలు ఫస్ట్ ఏమన్నారంటే చెవులకు మంచిగా ఉంది, చెవులు పంపినామని చెప్పారు. తర్వాత మేము వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వేరే వాళ్ళు పోలీసు వాళ్ళు, ఇట్లా చనిపోయిందంటే అక్కడ కూడా మేము పోలీసు వాళ్ళం వెళ్ళాలి అని ఇక్కడ నుంచే వెళ్ళారు అంత కొంతమంది. అట్లా అయ్యింది. అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది, అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చేది. ఇద్దరి మధ్యలో రిలేషన్ బానే ఉంది. అప్పుడా ఆ స్టార్టింగ్ లో ఫ్రెండ్లీగానే ఉంటుంటే అన్నవా అన్న అన్నానే అంటుండే, మేము కూడా అన్న అన్ననే అని పిలుస్తుంటే. వాళ్ళు కూడా పెద్దవాడే, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొని ఈడొచ్చి ఉన్నాడు. ఆయన లవ్ మ్యారేజ్, ఆయన ముందు లవ్ మ్యారేజ్ చేసుకొని ఈడొచ్చింది. వాళ్ళ ఇంట్లో రానియకపోతే ఈడొచ్చి ఉన్నాడు. సొంతిల్లే వాళ్ళది. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో రానియకుంటే. ఫస్ట్ ఆయనకు బేబీ ఉటి అనిపోయింది, తర్వాత ఇప్పుడు ఇద్దరు కొడుకులు. కొడుకులు తప్పు చేసి ఏమో అదేం తెలుసా, ఆయన సైకోతనం మనకి. ఏం చెప్తావు తమ్ముడు నువ్వు? ఇప్పుడు రెగ్యులర్ గా కలిసి తిరుగుతూ మీరు మీ చెల్లిని చూసేవాళ్ళు, ఈ రోజు లేకుండా పోయింది, ఇంట్లో కుటుంబం ఎవ్వరు లేకుండా పోయారు. అంతే, మేము అదే ఒకటే బాధపడుతున్నాం. కాబట్టి ఏంటంటే మెయిన్ సర్పంచ్ అయినప్పుడు మాకు చెప్పాలి కనీసం తీసుకునేటప్పుడు. సర్పంచ్ ఇప్పుడు ఒక డెడ్ బాడీ లీడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇన్ఫార్మ్ చేసి, వాళ్ళ కొడుకులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పి, ఇంటి లేకపోయినా వాళ్ళు సిటీలు ఉన్నా కానీ ఇంటి పక్కన అయితే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దూరం ఉన్న రిలేషన్ కూడా కాదు, దగ్గర ఉన్నప్పుడు చెప్పి తీసుకోవాలి. వీళ్ళు వచ్చేంత లోపట్ల ట్రాక్టర్ దిగడం ఏంది, వాళ్ళని బాడీ అని వేయడం ఏంది, తీసుకోవడం ఏంది, వచ్చినాక కూడా ఒకరిని చూడని ఇస్తలే, ఒకరిని పట్టుకొని ఇస్తలే. ఆల్రెడీ వాళ్ళు ఒకరొకరిని నలుగురు దొబ్బేస్తారు. కానిస్టేబుల్ మెయిన్, కానిస్టేబుల్ సిఐ వాళ్ళు వచ్చి, సిఐకి కూడా సంబంధం లేదు. ప్రీవియస్ గా అమ్మాయి అబ్బాయితో ఏమైనా రిలేషన్ మెయింటైన్ చేయడంతో ఈ హత్య జరిగిందా? రిలేషన్ అంటే మాకు కూడా చిన్నగా డౌట్ ఉంది అనమాట. ఏంటంటే ఆయన మాట్లాడింది, ఈమె కూడా కొద్దిగా మాట్లాడింది, అన్న అని మాట్లాడుతుండే. అట్లా రిలేషన్ అనేది కొంచెం మూవ్ అయింది అనమాట, బిల్డప్ అయ్యి అది ఎక్కడెక్కడనో వెళ్ళి థాట్స్ వాళ్ళవి చేంజ్ అయిపోయినాయి. వాడు చేంజ్ చేసిన అనమాట, ఈమెకి చేంజ్ చేసి మాట్లాడడం, అట్లా ఇట్లా ఫోన్ చేయడం, ఇక అమ్మాయిని కొద్దిగా మార్చింది అనమాట. అమ్మాయి ఫ్రెండ్స్ మీ ఊరు వాళ్ళు ఏమంటున్నారు అంటే, రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని గతంలో బైక్ మీద ఎక్కించుకొని కాలేజ్ తీసుకువెళ్ళేవాడు వేరే ప్రాంతం. మాకు కూడా అట్లా చెప్పారు కానీ మేము ఎప్పుడు ఆమెను చూడలే, అట్లా చూడలేము. కానీ అట్లా చాలా మంది చెప్పారు అనమాట. అంటే ఎంబడి పడేవాడా ఇక్కడ నుంచి? ఆమె స్కూల్ ఉన్నా గానీ బస్ స్టాప్ దాకా పోవడం, స్కూల్ దాకా పోవడం, కాలేజ్కి పోతే బస్ స్టాప్ లకి వెళ్ళడం, అట్లాంటివి చాలా చేసిన అనమాట. వేరే పని ఏం లేదు, పని ఏం లేదు, వాడు పని ఏం చేయకపోతుండే. పని అనేది ఏం లేదు, చేస్తే ఎప్పుడన్నా రియల్ ఎస్టేట్ లో చేస్తున్నా చేయకపోతున్నా అది కూడా తెలియదు. ఏమున్నా ల్యాండ్ అమ్ముకోవడం, తినడం. అందులోకి వెళ్ళి ఒకసారి గుంట, ఒకసారి 10 గుంటలు అట్లా ఇట్లా అమ్ముకునేవాడు. అమ్ముకొని ఆ గేమ్స్ ఆడి బెట్టింగ్లలో అప్పులు చేసి అట్లా అయినండి అనమాట. ఈ రోజు ఇంతమందిని చంపడానికి ఏం కారణమై ఉండొచ్చు? కారణం అనేది వానికి తెలియాలి అన్న, మనకైతే తెలియదు. దానికి వాడు ఏం ఆశించిండు, వాడు ఎందుకు చంపాలనుకుండో వానికి తెలియాలి కదా, మనకైతే తెలియదు కదా. మీరు ఏం డిమాండ్ చేస్తారు గ్రామస్తులు? మేమేం డిమాండ్ చేస్తామంటే, వాడు మెయిన్ అయితే వాడు ఉండొద్దు కూడా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగింది, ఒక ఇంట్లో చేసి ఒక 6 మెంబర్స్ని ఒక 1.5 అవర్లో 6 మందిని చంపగలిగిందంటే నెక్స్ట్ టైం ఇంకా కూడా ఏమైనా చేస్తుండొచ్చు కదా. అట్లని మాకేందంటే ఉండకపోవడమే బెటర్ అని మేము. అది గ్రామస్తులు, స్నేహితులు మాత్రం ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నారు, నిందితులను కూడా కఠినంగా శిక్షించాలి, ఎట్టి పరిస్థితుల్లో సొసైటీలో బ్రతకనివ్వద్దు అంటూ మాత్రం గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.